సొంత రాష్ట్రానికి ఇంకా చక్కగా రాజధాని గట్ట శాత కాదు కానీ మన తెలంగాణకు వచ్చి నవనిర్మాణం చేస్తారట. మా రాష్ట్రంలో మస్తు పార్టీలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే మాది మేము నవనిర్మాణం చేసుకుంటాం కానీ ముందు మీరు మీ సెక్రటేరియట్లో రిపేర్లు చేయించుకోర్రి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మా రాష్ట్రాన్ని ఎక్కిరిచ్చిర్రు, మీరు ఈడ కొత్త వైభవం తెస్తారా? అగో ఏమైంది భార్గవి అంతగానం గుస్సా అవుతున్నావు అంటారా? మ్యాటర్ చెప్తే మీరు నాకు డబల్ తిడతారు. తెలంగాణ వచ్చిందన్న బాధల 11 రోజులు అన్నం తినకుండా ఉపాసం ఉన్న పెద్ద మనిషి పవనాలు ఇవాళ తెలంగాణలో భోజనాలు పెట్టించి నవనిర్మాణ సంకల్ప సభలు పెడతాడట. మోతవారి మొగాయన ముందు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి చక్కగా సచివాలయం నిర్మాణం చేసుకుని అటెన్కైడ నవనిర్మాణాలకు నవధాన్యాలు పోసి భూమి పూజ చేద్దురు తీయుండ్రి. నువ్వు సినిమాల హీరోవేమో గాని మా తెలంగాణలో ఇంటికో హీరో ఉన్నాడు. తెలంగాణ వచ్చినందుకు ఎన్ని మసిబట్ట మాటలు అన్నవో, నువ్వు పవర్లకు వచ్చినాక కళ్ళు మండి ఎన్ని కామెంట్లు చేసినవో మర్చిపోయినా అనుకున్నావా? ఇట్లా అనుకుంటా జనసేన అని జానీని అరుచుకుంటారు ఇక్కడ జనాలు. ఈయననేమో ఇగరంగా ఇళ్ళకి సభ పెడతా అని ఇచ్చులు కచ్చికాయలు అంటాడు. ఇలా పార్టీ లీడర్లేమో ఇక్కడనే వండుకుంటా తెలంగాణ ఉద్యమకారుల్ని జర్నలిస్ట్ని నోటికి ఎంత వస్తుందో తిడతారు. ఒక పారు నోరు జారితేనే అంత ఒక్కటే రౌండ్ అప్ చేస్తే జడుచుకొని జాడా పత్తా లేకుండా వేరు. మళ్ళీ ఏం పొడుద్దామని సారు నవనిర్మాణం ఈడ. అయినా కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణ డిస్టి దాకిందని ఏడ్చుకుంటూ డైలాగులు దంచికొట్టిన ఆయనవు ఇవాళ మా తెలంగాణకు నడుచుకుంటూ వచ్చి నవనిర్మాణం తెచ్చుడేంది సారు? అయినా మాది మేము మీది మీరు అని పొయ్యిలు ఏర్పడ్డాక దేనికి సార్ ఇంకా మీకు మాకు సోపతి? ముందు మీరు వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లా మీ అమరావతిలా మీ ముఖ్యమంత్రి కుర్చీ కింద నీళ్లు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలంలో అక్కడి క్యాపిటల్ మునుగుడే ఉంటది కథ. మీ సెక్రటేరియట్లు బాగు చేసుకోర్రి. వెనకసిరి కథలు వాడొచ్చు అనుకుంటా గుస్సాగా పెట్టిర్రు. పవన్ కళ్యాణ్ నవనిర్మాణం సభ గురించి ఎరకైనోళ్ళు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అన్నట్టు మీరు కూడా రావచ్చు పోవచ్చు, ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు, ఇల్లులు కట్టుకొని ఇగరంతో బతకొచ్చు. ఆందాక మంచిదే గాని ఆడనే మంది పార్టీలతోని పొత్తు కూడితే గాని ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నీ రాజకీయాలు ఈడేం పనికి వస్తాయి అనుకుంటే ఇచ్చి పాడేస్తుర్రు కాటమరాయిని కథలు చూసిన జనాలు. ఎవరికైనా గాని బయట వాళ్ళు ఎంత చెప్పినా అర్థం కాదు, వాళ్ళకి తెలిసి రావాలి, అప్పుడు గాని తత్వం బోధపడది. ఆగో అచ్చం ఇప్పుడు బట్టి సార్క అయినట్టు అనుకుంటా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మీద ముచ్చట్లు ముంగటేసుకుర్రు పైసల శాఖ పండితులు. బట్టి సార్ ఏమన్నాడు ఇంతకు, ఎందుకు ఈ కామెంట్లు అనంటే, లేవు ఒక్క రూపాయి లేదు అని డీజేటీలు సినిమాలో చెప్పినట్టే డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా ఎమ్మెల్యేలకు వెనక ముంగట కాకుండా అచ్చమట్లనే చెప్తున్నాడట. పైసలు లేవయ్యా ఓపిక పట్టుర్రి అని అనుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు అసలు పరిస్థితి అర్థమయ్యేటట్టు ఆర్థిక పాఠాలు చెప్తున్నాడట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత మంచి లేదు, ఖర్చుకు సరిపోని రావడి లేదు. లెక్క తీస్తే ఆమ్దానికి ఖర్చుకు నడమ నెలకు 2200 కోట్ల దాకా తేడా వెళ్తున్నది. వీధికెళ్ళి కొత్త పథకాలు అమలు చేసేటట్టు లేదు, పాత పక్క పడేసి తీసేటట్టు లేదు. ఎక్కువ ఆమ్దాని వచ్చే తొవ్వగానొస్తలేదు, కొత్త అప్పులు తెచ్చినా ఫాయిదా ఉంటలేదు. పరిస్థితి ఏ రోజు కా రోజే అన్నట్టున్నది. మీరు జర సదుకపోరి అని సల్లగా చెప్తున్నట పాపం ఎమ్మెల్యేలకు. జర పరిస్థితి మంచిగానాకనే నియోజకవర్గాల అభివృద్ధి పనులు, అప్పటిదాకా 7న శంకుస్థాపన బండ అన్నీ అట్లనే ఉండాలని ఎమ్మెల్యేల గుండెల బండలు ఎత్తేసినంత పని చేసిండట. మీకు నేను చెప్పినట్టే పరిస్థితిని పబ్లిక్ అర్థమయ్యేటట్టు మీరే చెప్పురు అనుకొచ్చిందట బట్టి సారు. మరి ఇక గిట్ల చేస్తే ఆమ్దాని అమాంతం అంతంత పెరుగుతుందని మీకేమైనా ఆలోచనలు ఐడియాలు సలహాలు సూచనలు ఏ ఉన్నా కానీ మాకు చెప్పురి తప్పకొట్టింటామని కూడా ఆఫర్ ఇచ్చిందట. ఇక ఇదంతిన్న ఎమ్మెల్యేలు పాపం ఎంత ఫీల్ అయ్యారో ఏమో పోరి. మీరంటే డిప్యూటీ సీఎం కాబట్టి చెప్పేది వింటాం సారు, కానీ ఊర్లలో జనాలు హామీలు ఏమాయని అడిగితే సమాధానం చెప్పుకోలేక మన పార్టీ గుర్తు చేయనే ముఖానికి అడ్డం పెట్టుకొని తిరిగే కాలం వచ్చిందని ఆడ అనలేకపోయారు కావచ్చు పాపం. ఇంకో దిక్కు బట్టిసారి మాటలనే జనాలు కూడా బగ్గనే మండిపడుతున్నారు. పవర్లకు వచ్చి 30 నెలలైనాక ముద్దుగా ఇప్పుడు ఆమ్దాని లేదని చెప్తున్నారు. మరి ఏ లెక్కన మీరు ఎలక్షన్ల ముంగట హామీలు ఇచ్చిరు? ఏ తీరులో వచ్చేది పోయేది లెక్కలు తీసి 6 గ్యారెంటీలు అనుకుంటా ప్రచారం చేసిరు. పరిస్థితి మంచిగా అయినాక పైసలు వచ్చినాక అభివృద్ధి పనులు చేస్తామనంటే ఇదే మాట మరి ఓట్ల ముందు చెప్పునుంటారు అని అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఇక ఇంకొందరేమో ఇదే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన కొత్తలా ఇదే బట్టిసారు ఉండి ఇదివరకు సర్కారు నడిపిన కార్ పార్టీకి కౌంటర్లు వేసుకుంటా మీరు గవర్నమెంట్ ఉద్యోగులకు 15 తారీఖు 20 తారీఖు జీతాలు ఇచ్చిర్రు, మేము సర్కార్లకు రాగానే ఫస్ట్ వారంలోనే జీతాలు ఇచ్చినాము, చూస్తూనే ఉండిరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతాం అనుకుంటే గట్టిగానే మాట్లాడారు కదా సారు. కడిగేస్తే ఇప్పుడు ఈ తీరులో ఏం లేదు మొత్తం డొల్లా అన్నట్టే మాట్లాడబడితిరి అని అనుకుంటే గులుగబట్టిరట. మరి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రాను రాని ఏమేమి లాజికులు చెప్తారో ఏమో చూడాలి పోరి.